రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో వికలాంగులకు, వృద్ధులకు, వితంతులకు పెన్షన్ విధానాన్ని చేపడతామని, కానీ ఇప్పటి వరకు 1.5 సంవత్సరం కావస్తున్న ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులు, వృద్ధులు, వితంతుల పెన్షన్ విధానాన్ని చేపట్టకపోవడం చాలా విచిత్రమైన అంశమని, దీని విషయంలో పెన్షన్ పెంపు విధానం కోసం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పెద్ద ఎత్తున ఆగస్టు 13న పెద్ద ఎత్తున బహిరంగ సభ హైదరాబాద్లో ఏర్పాటు చేశారని, ఆగస్టు 2 తారీఖు కోడంగల్లో కూడా బహిరంగ సభ ఏర్పాటు చేశారని, ఈ సభకు భారీ ఎత్తున పెద్దెముల్ మండలి నుండి వికలాంగులు, వృద్ధులు, వితంతులు తరలి రావాలని ఎంఆర్పిఎస్ పెద్దెముల్ మండలి ఇన్ఛార్జి నర్సింహులు పిలుపునిచ్చారు. తక్షణమే పెన్షన్ విధానాన్ని చేపట్టి వికలాంగులు, వృద్ధులకు, వితంతులకు న్యాయం చేయాలని స్వామిదాస్ మాదిగ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వృద్ధులు, వితంతులు, వికలాంగులు తదితరులు పాల్గొన్నారు. విచ్చేసిన నా పేరు నర్సింహులు. నేను పెద్దెముల్ మండల ఇన్ఛార్జిగా ఇక్కడ వచ్చిన. ఈరోజు ఈ మంబపూర్ గ్రామంలో వృద్ధులకు, వితంతులకు ఈరోజు మీరు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చినటువంటి అవ్వలకి, అన్నలకి, ప్రతి ఒక్కరికి కూడా సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశము, ఈరోజు మందకృష్ణ మాదిగ గారు గత 6 నెలల నుండి వృద్ధులకు, వితంతులకు పింఛన్లు పెరగాలనే ఒక డిమాండ్ తోటి ఆయన పింఛన్ పెరగడానికి ఆయన పోరాటం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అదేవిధంగా ఈరోజు మందకృష్ణ నాయకత్వంలో ఈరోజు వృద్ధులకు, వితంతులకు వృద్ధులకు 2000 పింఛన్ వస్తుంది, వికలాంగులకు 4000 పింఛన్ వస్తుంది. అదేవిధంగా వృద్ధులకు 4000 పింఛన్లు పెంచుతామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకు 4000 నుంచి 6000 పింఛన్ పెంచుతామని చెప్పి ఎన్నికల కన్నా ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను గెలిపిస్తే మీకు వృద్ధులకు, వితంతులకు 4000 పింఛన్ చేస్తా, వికలాంగులకు 6000 పింఛన్ చేస్తా అని చెప్పి ఎలక్షన్ల ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా వృద్ధులు, వితంతులు, వికలాంగులు, ఒంటరి మహిళలు అందరూ కలిసి కూడా ఈరోజు ఓట్లు వేసినాము. ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, ముఖ్యమంత్రి ఆయన సీటు మీద కూర్చున్నాడు. ఈరోజు వృద్ధులకు, వితంతులకు 2000 పింఛన్ వస్తుంది కాబట్టి 4000 పింఛన్లు పెంచాలి. అదేవిధంగా వికలాంగులకు 6000 పింఛన్లు పెంచాలని చెప్పి మందకృష్ణ గారు పోరాటం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మీ అందరికీ తెలిసిన విషయమే, ఎందుకంటే హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు వృద్ధులకు ఈరోజు 2000 వస్తున్నాయి, 2000 నుంచి 4000 పెంచుతామని చెప్పి మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఇచ్చేవాడు ఇస్తలేడు, అడిగే ప్రతిపక్ష నాయకులు కూడా ఈరోజు ఎక్కడ కూడా అడుగుతలేరు. కాబట్టి ప్రతిపక్ష నాయకులు అడుగుతలేరు. ఈరోజు పింఛన్లు పెరగాలి వృద్ధులకు, వితంతులకు అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం, హామీ నెరవేర్చకపోవడం, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా వృద్ధుల కోసం పోరాటం చేస్తలేరు. కాబట్టి ఈరోజు అందరి గురించి ఆలోచించి వృద్ధులకు, వితంతులకు, వికలాంగుల కోసం ఆలోచించి మందకృష్ణ ఈరోజు వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు పింఛన్లు పెంచాలనే డిమాండ్ తోటే కోడంగల్కి అన్న 2 తారీఖు రాబోతూ ఉన్నాడు. కాబట్టి మీరందరూ వృద్ధులు, వితంతులు, వికలాంగులు అందరూ వచ్చి కూడా కోడంగల్ నియోజకవర్గంలో మురారి ఫంక్షన్ హాల్లో వృద్ధుల, వితంతుల చేయూత పింఛన్ల కోసం, పింఛన్లు పెంపుదల కోసమే ఈరోజు మందకృష్ణ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. కాబట్టి మీరందరూ కూడా స్వచ్ఛందంగా మీరందరూ వచ్చి ఆ కోడంగల్ నియోజకవర్గంలో జరిగే మురారి ఫంక్షన్ హాల్ని విజయవంతం చేయాలని మీ అందరికీ నేను కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తూ అన్న యాదన్న గురంగా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఏదైతే ప్రభుత్వం రేవంటి ప్రభుత్వం ఉందో ఆ యొక్క ప్రభుత్వము మనకు ఓట్ల కంటే ముందుగాల మనకు 2000 పింఛన్ వచ్చేటోళ్లకు 4000 ఇస్తామని చెప్పేసి మనందరికీ ఒప్పుకున్నది. ఏమి కరెక్ట్ అలదా? మాకు ఓట్లు వేస్తే మేము అధికారంలోకి వస్తే మేము 4000 ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒప్పుకున్నది. ఈరోజు సంవత్సరం మీద 20 నెలలకు వస్తున్నది, ఇంతవరకు ఆ పింఛను మాట ఎత్తకొచ్చింది ఆయన. ఆ విషయంలో ఇంకోటి వికలాంగులకు కూడా 4000 ఇస్తే 4000 సరిపోతున్నాయని 6000 ఇవ్వమని అంటే 6000 కూడా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు 6000 కూడా ఏమనకు వచ్చింది.
అందుకోసమని ఈరోజు ఏదైతే నువ్వు మాట ఇచ్చినావో మాట ప్రకారం నీ మాట నిలబెట్టుకుంటావా, పింఛన్లు ఎక్క చేస్తావా, లేకుంటే నీ పదవికి రాజీనామా చేసుకుంటుంటావా, నీ పని సాధకపోతే పని రాజీనామా చేసుకుంటావని నినాదంతో ఎంఆర్పిఎస్ సంఘం అయితే ఏదైతే ఉందో మన జాతీయ నాయకుడు మందకృష్ణ మాదిగ గారు ఈరోజు రాష్ట్రంలో ప్రతి మండలము ప్రతి గ్రామము కార్యకర్తలను పంపించి ఈ విధంగా చెప్పి 4,000 పింఛనులకు 2,000 పింఛనులకు 4,000, అదేవిధంగా 4,000 పింఛనులకు 6,000 పింఛన్ మీరు ఏదైతే హామీ ఇచ్చావో ఆ హామీ ప్రకారం మీరు నెరవేర్చాలని చెప్పేసి అన్న డిమాండ్ తోటి రేపు 2 తారీఖు శనివారం రోజు వరంగల్కి వస్తున్నారు మందకృష్ణ మాదిగ గారు. ప్రతి గ్రామంలో మేము పింఛన్దారులకు ఒకటే మనం చేస్తున్నాం.